శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ. ఇప్పుడు మనం హస్త నక్షత్ర జాతకులుగా ఎలా ఉంటారు చూద్దాం. హస్త నక్షత్రం పుట్టిన ఆడవారు చాలా మధు స్వభావంగా ఉంటారు. అంటే వీరు ఏ పని చేసినా ఏం చేయాలని కూడా ఎక్కువ ఆలోచన పరులు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అవతల వ్యక్తిని ఆర్ట్ఫుల్గా మాట్లాడే తత్వాన్ని చాలా తక్కువ కలిగి ఉంటారు. కానీ వీరు ఏదైనా అవతల వ్యక్తులు బాధ పెడితే మాత్రం వీరే బాధపడి వేడ్చే తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ అవతల వ్యక్తిని బాధపడే తత్వం చాలా తక్కువగా ఉండే అవకాశం ఈ నక్షత్ర జాతకులకు ఎక్కువ ఉన్నాయి. ఏం చేయాలనుకున్నా కూడా ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు చాలా మృదు స్వభావంగా ఉంటారు. కాబట్టి ఏ చిప్రా చేస్తారని చెప్పడానికి వీల్లేదు. వీరు ఏ చేయాలన్నా కూడా ఒకదాన్ని సమస్యని బాగా ఆలోచించి ఆ సమస్యని క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఈ నక్షత్ర జాతకులకు ఎక్కువ ఉంది. కాబట్టి ఏ పని చేద్దామన్నా ఏ విషయం చేద్దామన్నా కూడా క్లారిటీగా వెళ్ళేటప్పుడు 1-2 సార్లు కూడా వారి ఆలోచనలు క్లియర్గా చేసుకొని ఆలోచన ప్రకారంగా ముందుకెళ్ళే తత్వాన్ని ముందుకెళ్ళే యోగాన్ని బాగుండే అవకాశం కలిగి ఉంటారు చెప్పచ్చు. హస్త నక్షత్రంలో పుట్టిన వారికి ఏంటంటే 15 సంవత్సరాల కానించే కొంత కష్టాలు కొంత టెన్షన్స్ వాతావరణం ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. వీరు ఆ వాతావరణంతో పాటు అనుకోని విధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది. మానసికమైన దుర్బల్యం అంటే కొంత ఇబ్బంది పడే అవకాశం, కొంత స్ట్రగుల్స్ అయ్యే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ఏ పని చేద్దాం అనుకున్నా కూడా కొంత నిశ్శబ్ద వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న పనికి కూడా నిశ్శబ్ద వాతావరణం ఎక్కువగా ఉండడం, కొంత అనుకోని విధమైన సమస్యలు ఏర్పడ్డా కూడా కొంత క్లారిటీగా వెళ్ళడం, కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఈ నక్షత్ర జాతకులకి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కొత్త ప్రయత్నాలు ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా కొంత డెవలప్మెంట్, కొంత సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతనంగా డెసిషన్ పడి కానీ ఏదైనా పని చేద్దాం విషయంలో మాత్రం చాలా పాజిటివ్గా చాలా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఈ నక్షత్ర జాతకులకు ఎక్కువ ఉంది. గతంలో చేసిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ పని నుంచి కొంత క్లారిటీ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా పని చేద్దాం అనుకున్న విషయంలో కూడా కొంత క్లారిటీగా ముందుకెళ్ళే అవకాశం కూడా ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. లేనిపోయిన సమస్యల నుంచి సమస్యలు వచ్చినా కూడా బయటపడే తత్వాలు ఎక్కువగా ఉండే స్త్రీ డేర్నెస్ కానీ కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ప్రేమ విషయాల్లో కొంత క్లారిటీ మిస్ అవ్వడం వల్ల కొంత ఎక్కువగా మోసపోయే తత్వం కలిగి ఉంటారు. అంటే ప్రేమించిన వ్యక్తి మోసపోవడం, ప్రేమించిన వ్యక్తితో ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటారు. వైవాహిక బంధం చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వైవాహికలో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా సంతానం ఈ విషయాల్లో బాగుంటుంది. కెరీర్ వైడ్గా వీరు అనుకున్న విధంగా ముందుకెళ్ళే అవకాశం కానీ డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ సక్సెస్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. వీరు లక్కీ నెంబర్గా రెండో నెంబర్ని ఎక్కువగా చూసుకోవడం, తర్వాత ఏది చేసుకున్నా కూడా ముత్య ఉంగరం పెట్టుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. అలానే సోమవారం పూట ఏ పనులు చేసినా కూడా ఈ నక్షత్ర జాతకులకి మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.